బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. దీంతో ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ 12 జిల్లాల్లో హెవీ రెయిన్స్ పడతాయని అలర్ట్స్ ఇచ్చారు. ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పారు. మరోవైపు హైదరాబాద్లోని పలు ఏరియాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తుంది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు అధికారులు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, వెదర్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ అనిల్, చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీన పడిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక తీపి కబరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు తగ్గడానికి ఇది ఒక సూచన. ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఒక ద్రోణి, దాంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో రాష్ట్రానికి అయితే భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో పలు జిల్లాలకైతే ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే ఈ ఎఫెక్ట్ అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపు 12 జిల్లాలకైతే భారీ వర్ష సూచన చేసింది. ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఉరుముల మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా అధికారులకు సూచనలు, హెచ్చరికలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఈ రోజు హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హైదరాబాద్కి కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక దాదాపు గత 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. నగర వ్యాప్తంగా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. నిన్న కూడా దాదాపు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు హైదరాబాద్లో నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా నిన్న మనకు నగరంలో భారీ వర్షం అయితే నమోదవ్వలేదు. దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. ఇటు జిల్లాలో చూసుకున్నట్లయితే నిన్న జిల్లాలో మనకు భారీ వర్షాలే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అత్యధికంగా నిన్న ములుగు జిల్లాలో మాత్రం మనకు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు నిర్మల్, నిజామాబాద్, ములుగు, సిద్దిపేట ఇట్లా పలు జిల్లాల్లో మాత్రం మనకు 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా మనకు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకైతే అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు కూడా మనకు 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం అయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్లో కూడా ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం, ఆకాశం మేఘావృతంగా ఉంది. పలు చోట్ల చిరుజల్లులు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇదే వెదర్ అయితే మనకి ఈ రోజు మొత్తం కూడా కంటిన్యూ అవ్వే అవకాశం ఉంది. ఈ రోజు ఒక్కరోజే మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ద్రోణి అది ఛత్తీస్గఢ్, కొంకిన్ ప్రాంతంలో కొనసాగుతుండడంతో కూడా రాష్ట్రానికి పెద్దగా ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి అధికారులు అయితే సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇవాళ ఒక్కరోజు అయితే భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు. ఇటు హైదరాబాద్లో కూడా దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు క్లౌడీ కండిషన్స్ ఉండడంతో పాటు వాతావరణం అయితే ఈ రోజు మొత్తం కూడా చల్లగా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఫిలిం నగర్, కోటి, అబిద్ సిహ్ పలు ప్రాంతాల్లోనైతే మనకు చిరుజల్లులు అయితే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఇదే వెదర్ అయితే కంటిన్యూ అవ్వే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఒక్కరోజు అయితే మనకు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇటు ఇప్పటికే డిస్ట్రిక్ట్స్ సంబంధించి కూడా దాదాపు అన్ని జిల్లాలకైతే అలర్ట్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటు గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూడా జిహెచ్ఎంసీ అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ రోజు కూడా మనకు ఇట్లాంటి వెదరే కండిషన్స్ కనిపించే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారనే చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పేసి కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఈ రోజు వెదర్ మొత్తం ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నగరంలో కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇంటెన్స్ స్పెల్ అనేది అంటే దట్టంగా మేఘాలు కమ్ముకొని ఒకేసారి వర్షం దంచుకొట్టే సూచనలు కూడా ఈ రోజు హైదరాబాద్లో ఉండే అవకాశం కూడా ఉంది. దీంతో ఇప్పటికే హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక చూస్తూ ఉన్నాం, గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే ఇటు జంట జలాశయాలు అయితే నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు ఇప్పటికే గేట్లు కూడా ఒక 2 గేట్లు కూడా ఎత్తడం జరిగింది. నిన్న రాత్రి కూడా ఉస్మాన్ సాగర్కి సంబంధించి కూడా రాత్రి 11:30 గంటలకు 2 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదలడం జరిగింది. ఇటు హిబైత్ సాగర్కి సంబంధించి కూడా నిన్న 7:30 ప్రాంతంలో ఒక గేట్ ఎత్తడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతుండడం కారణం వల్ల ఆ వరద నీరు ఇటు జంట జలాశయాలకు రావడం, దాంతో జంట జలాశయాలు నిండుకుండగా FTL లెవెల్ కూడా కనిపిస్తుండడంతో కూడా దిగువకు
వాటర్ వదులుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇటు మూసీ రివర్కి సంబంధించి కూడా పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఎగువన ఉన్న ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే మరిన్ని గేట్లు ఎత్తే సూచనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజు ఒక్కరోజు మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి కూడా మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేపటి నుంచి వచ్చే 2 రోజులు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తప్పితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం లేదని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలు దాదాపు 12 జిల్లాల్లోనైతే మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్స్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అనిల్, ఇక హైదరాబాద్కి సంబంధించి అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు.